మేము టీచర్లం, పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సరిగ్గా అమలుపరచలేదు, ఇక్కడ ఒక్కొక్క పోస్టును కూడా కొన్ని లక్షల చొప్పున అమ్మేస్తున్నారు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్, నిజంగా రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా అమలైంది అనుకోవచ్చా లేకేంటి? ఎస్, ఎగ్జాక్ట్లీగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేశారు. ఎందుకంటే ఎన్నో సెషన్లో రాశారు, ఒక సెషన్కి ఒకరు. కరెక్టే, అది మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే రిజర్వేషన్ నార్మలైజేషన్ ఇట్లా చేస్తారో హారిజాంటల్ రిజర్వేషన్ మనకు కూడా స్టేట్లో చేశారు. లాస్ట్ టైం అట్లా చేయలేదు కాబట్టి చాలామంది జాబ్ మిస్ అయ్యామని అనుకుంటున్నారు. బట్ ఈసారి అలాంటివి ఏమి ఉండకూడదని హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చేశారు, కరెక్ట్గానే అమలు చేశారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి 100% వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీ కష్టాన్ని కూడా వైసీపీ నాయకులు ఇక తీవ్ర ఇబ్బంది కలిగే విధంగా వ్యాఖ్యలు చేయటం కానీ, లేదా ఆత్మగౌరవం ఇంత కష్టపడిన తర్వాత కూడా ఆత్మగౌరవాన్ని భంగం పరిచే విధంగా ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమర్థిస్తారంటారు? దాన్ని మాత్రం మేము అసలు సమర్థించమండి. మేము ఎవరికైనా ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. మేమంతా కష్టపడ్డాము, మేము జాబ్ తెచ్చుకున్నాము, మా మీద ఇటువంటి ఆరోపణలు ఇవి మాత్రం మేము ఒప్పుకోము, అసలు ఒప్పుకోము. అంటే మా పక్కన కూడా మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మాతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు కానీ వాళ్ళకి రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అంటే ఎంతో మంది కష్టపడతారు ఒక జాబ్ కోసం, బట్ ఒకరికే వస్తుంది కదా, అందరికీ రాదు. ఎవరైతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ రాదు. అంతేగాని దానికోసం అని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్ సార్, నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు సార్. సార్ ఇక్కడ ఏంటి 2020-25లో ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ దానిలో జాబ్ వచ్చిందా మీకు? అవును సార్, 2025 మెగా డిఎస్సిలో నేను టీజీటీ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను సార్. నేను ప్రజెంట్ పాణ్యం స్కూల్ ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాణ్యంలో వర్క్ చేస్తున్నాను. సార్ ఏ కేటగిరీ కింద? సార్ నాకు బీసీఏ అయినప్పటికీ నాకు ఓపెన్ కేటగిరీ కింద జాబ్ వచ్చింది సార్. జోన్ 4 కింద నేను సెలెక్ట్ అయ్యాను. మరి ఏదైతే కేటగిరీ గురించి మాట్లాడుతున్నారో దానిలో ఓపెన్ కేటగిరీ, ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు మెగా డిఎస్సీ మొత్తం ఆకోతోకలు జరిగినవి, కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ మీరు ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ వచ్చిందని చెప్తున్నారు, ఎంతవరకు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసింది అనుకోవచ్చు ఈ ప్రభుత్వం? సార్ వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో ఎటువంటి ఆధారాలు, గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎలా అమలు చేసామనేది మీద క్లియర్గా చెప్పింది. సో మాకు ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలల్లో 3 నెలల్లో మేము ప్రిపేర్ అయితే జాబ్ రాలేదు. నాకు 2015లో పీజీ అయిపోయింది, అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, ఓన్లీ తెలుగే ప్రిపేర్ అవుతున్నా. 2018లో నాకు 1 మార్కుతో మిస్ అయిందండి, ఇదే టీజీటీ జాబు. సో అప్పటి నుంచి 2015 నుంచి సాధనాలు చేస్తూ ఉంటే దాదాపు ఒక 2018లో మిస్ అయింది. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది. 2025లో మెగా డిఎస్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకోటి సార్, మేము 2 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యాము, బట్ ఒక పోస్ట్ అనేది మేము తీసుకున్నాము. అంటే ఈ రోజున జెన్జీ బ్యాచ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని విచ్ఛిన్నం చేస్తూ ఉంది. వాళ్ళకి రావాల్సిన డిఎస్సిలో సరిగ్గా జాబుల ప్రక్రియ కూడా నెరవేర్చలేకపోయారు. ఈ రోజున మెగా డిఎస్సి అంటే ఏదో తీసుకొచ్చే తూత్తు మందరంగా అమలు చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా అటువంటి ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి నోటిఫికేషన్ కూడా స్టూడెంట్కి రిలీజ్ చేయలేదు. సో నిరుద్యోగులు అసంతృప్తి ఉన్నారు, మళ్ళీ ఎలాగైనా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధమైన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సార్. అంటే ఈ రోజున శాంతియుతంగా మేము కూడా ధర్నాలు చేస్తున్నాం, మాతో పాటు కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో ఏకమై కూర్చున్నారు, డిఎస్సి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు కూర్చున్నారు, మాకు సరిగ్గా జాబుల ప్రక్రియ సరిగ్గా అమర్చపడలేకపోయారు, ఈ కూడా ప్రభుత్వ నాయకులు మాతో కూడా కలిసి కూర్చుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు సార్? సార్ ఎక్కడైనా ప్రిపేర్ అయిన అభ్యర్థికి, ప్రతి అభ్యర్థికి తెలుసు ఇది క్లియర్గా ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగింది. సో ఎవరైతే సిన్సియర్గా అభ్యర్థికి ప్రిపేర్ అయ్యారో, జాబ్ మిస్ అయిందో వాళ్ళంతా కూడా కూర్చొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా మాకు ఈ విధంగా జరిగింది, మాకు అన్యాయం జరిగిందని జరిగినటువంటి అభ్యర్థి ఎవరు కూడా చెప్పలేదు. సో వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ మాత్రమే సార్ అవి. అంటే సార్ మీకు జాబ్ వచ్చి ఎంత ప్రక్రియ, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కానీ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎంత ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియలో మీ దగ్గర నుంచి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి ఓకే మాట్లాడారా సారు మీ దగ్గర నుంచి? సార్ ఎటువంటి మాకు ఫోన్ కాల్ రాలేదు, ఎవరు కూడా కాల్ చేయలేదు. సో లోకేష్ సార్ ఏదైతే చెప్పారో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి దాదాపు 6 నెలల్లో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా పకడ్బందీగా పూర్తి అయింది. సో ఎవరికి ఎటువంటి ఏ అవకతవకలు లేకుండా ప్రతిదీ కూడా వీళ్ళు ఆన్లైన్లో చెప్తూ వచ్చారు. ఏ డేట్ ఎప్పుడు వస్తుంది, సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఇస్తాము, కాల్ లెటర్ ఎవరికి వస్తుంది, వెరిఫికేషన్ ఎక్కడ చేయాలి, అన్నీ కూడా చాలా క్లియర్గా పారదర్శకంగా చేశారు సార్. ఇది అన్నీ కూడా ప్రక్రియ.
ఎక్కడ కూడా అవకతవకలకు ఆస్కారమే లేకుండా చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా సార్ వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. అందరూ కూడా తెలుసుకున్నారు అది కూడా ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జనాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అలిగేషన్ ద్వారా చేస్తున్నారు సార్. అంతే, అంతకుమించి వేరే అయితే ఏమీ లేదు. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ కూడా సక్రమంగా ఆన్లైన్లో అమర్చలేదు, కాల్ లెటర్ కూడా సరిగ్గా పంపించలేకపోయారు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి సార్ దీని మీద ఏంటంటే సార్ ఒకరు 3-4 పోస్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఒకరికి ఒక కాల్ లెటర్ వస్తుంది కాబట్టి ఈ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది, ఆ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాని ప్రకారమే కాల్ లెటర్ వచ్చాయి, దాని ప్రకారమే వెరిఫికేషన్ జరిగాయి. సో దాని ప్రకారమే వాళ్ళకి వెరిఫికేషన్ అయిన తర్వాత పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే జరిగింది సార్ మొత్తం కూడా. మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు సార్ ఈ ప్రక్రియ మెగా డిఎస్సి జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలకు కష్టపడ్డారు మీరు? సార్ నేను దాదాపు 10 years నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. 2015లో పీజీ అయిపోతే నేను ఒక తెలుగుని నమ్ముకున్నాను, ఎంబీఏ తెలుగు మీదనే ప్రిపేర్ అయ్యాను. సో నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఒక తెలుగుని నమ్ముకుని దాదాపు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను. 2018లో నాకు ఇదే టీజీటీ పోస్ట్ 1 మార్కుతో మిస్ అయింది. 62 చిల్లర మార్కులు వచ్చినా కూడా నాకు రాలేదు, అంటే పోస్ట్ తక్కువ ఉండడం వల్ల రాలేదు. సో ఇప్పుడు అప్పటి నుంచి కూడా నిరంతరం నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాను. లాస్ట్ 1 year నుంచి నేను చేస్తున్న ప్రైవేట్ జాబ్ కూడా మానుకొని నేను మా భార్య ఇద్దరం ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నాకు వచ్చింది, మా భార్యకు రాలేదు సార్. సో తను మళ్ళీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఎక్కడ ఏ విధమైన అవకతవకలు జరిగిన దానికి ఆధారాలు అయితే ఎక్కడ కూడా లేవు సార్. దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము డిఎస్సి జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాము, చాలా కష్టపడి చదువుకుంటా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అదే ఇంత కష్టపడి పకడ్బందీగా ప్రిపేర్ అవుతున్నా సరే ఇటు పక్కన ఎందుకని సార్ ఆ విధంగా విభిన్నంగా మాట్లాడుతున్నారు? అసలు మొత్తం అవకతవకలు జరిగినవి, లేదా ఒక్కొక్క పోస్ట్ ఈ విధంగా అమ్మేసుకున్నారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడటం, మీలాంటి ఇంత కష్టపడి చదువుకున్నా సరే మీ కష్టానికి ఫలితం లేకుండా ఆ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ అదే చెప్తున్నాను కదా సార్, వీళ్ళు రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. అరే 5 సంవత్సరాలు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేశారు, మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఏదైతే ప్రకటించారో దానికి ముందస్తుగా డేట్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఈ విధంగా ఇస్తే మళ్ళీ మనం రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్. సార్ మరి మీరు జాబ్ వచ్చి 8 సంవత్సరం పైన అవుతున్నారు కదా, ఏం సార్ ఈ రోజున విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పనితీరు కానీ ఎలా ఉందంటే స్కూల్స్ విధానం? స్కూల్లో కూడా చాలా బాగా ఉంది సార్. సార్ మార్గదర్శకంలో స్కూల్ టీచర్లు, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు కానీ అందరూ పాత టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారు అని విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇంకోటి ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అడ్మిషన్లు కూడా పెరిగాయి సార్, చాలా స్కూల్లో పెరిగాయి. ఈ ఇయర్ తీసుకుంటే గవర్నమెంట్ చాలా కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది తీసుకుంటే పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అలాగే 10th క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఈ ఇయర్ కూడా అకాడమిక్ తీసుకుంటే మిషన్ మార్చ్ అని కూడా తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే 100 days యాక్షన్ ప్లాన్ మీద చాలా సక్సెస్ఫుల్గా ప్రిపేర్, ఎక్కువ శాతం పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకు కూడా దాదాపు మంచి మార్క్స్ వచ్చాయి. సో మా స్కూల్లో 4 పిల్లలకు 888 సీట్లు వచ్చాయి సార్. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అక్కడ చదివినటువంటి పిల్లలకు, ఎస్టీ పిల్లలకు 4కి 888 సీట్లు వచ్చాయి. ఇది మేము చాలా గర్వంగా చెప్పుకోదగ్గ, అంటే మిషన్ మార్చ్ వల్ల ఈ 100 days యాక్షన్ ప్లాన్ వల్ల కూడా ఇది సాధ్యమైందని మేము చెప్పుకుంటున్నాం సార్. సార్ ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో నిరాహార దీక్షల్లో మాతో కూడా జెంజీ బ్యాచ్ కూడా కూర్చుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? అక్కడ ఎవరు కూర్చోట్లేదు సార్. వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు. అక్కడ కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి కూడా అక్కడ కూర్చోవట్లేదు. కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి హ్యాపీగా వాళ్ళ రూమ్లో కానీ, స్టడీ హాల్లో కానీ, కోచింగ్ సెంటర్లో కూర్చొని ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.